నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరు వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో జలమయమయ్యాయి. ఆటోనగర్, మాలపల్లి, అర్సపల్లి, రైల్వే కమాన్ ప్రాంతాల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. రోడ్లపై నిలిచిన వరద నీటితో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రైల్వే కమాన్ వద్ద భారీగా వరద నీరు నిలిచిపోయింది. నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకోవడంతో అందులో నుంచి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. నిజామాబాద్ జిల్లాలో జోరు వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వర్షపు నీరు చేరడంతో జలమయమయ్యాయి. మనం చూడొచ్చు, 10 టీవీ ఎక్స్క్లూజివ్ దృశ్యాలు మీకు అందిస్తోంది. నిజామాబాద్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవడంతో ఒక ఆర్టీసీ బస్సు కూడా ఆ వరద నీటిలో చిక్కుకున్న పరిస్థితి ఉంది. అయితే అక్కడ దాన్ని క్లియర్ చేయడానికి జేసీబీని ఉపయోగించి వర్షంలో చిక్కుకున్నటువంటి బస్సును పక్కకు తీసుకువెళ్తూ ఉన్నారు. అయితే ప్రయాణికులందరినీ కూడా సేఫ్గా దించేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఆర్టీసీ బస్సు మెయిన్గా అందులో ప్రయాణికులతో వెళుతోంది. సడన్గా కురిసినటువంటి ఈ భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి ప్రవేశించిన ఆ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. అయితే ప్రయాణికులందరినీ కూడా చాలా క్షేమంగా రెస్క్యూ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అక్కడ ట్రాఫిక్లో చిక్కుకున్నటువంటి ఆర్టీసీ బస్సును జేసీబీ సహాయంతో అక్కడ నుంచి తొలగించడం కూడా జరిగింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, నిజామాబాద్ జిల్లాలో 2 గంటల పాటు భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి. లోతట్టు ప్రాంతాలకు ఎక్కువ వరద నీరు చేరింది. దీనిలో భాగంగానే నిజామాబాద్ లో ఉన్నటువంటి రైల్వే కమాన్ వద్దకు లోతట్టు ప్రాంతంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తడంతో అక్కడ వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారు. వరంగల్ నుంచి నిజామాబాద్ వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఆ వరదలో చిక్కుకోవడం జరిగింది. డ్రైవరు బహుశా ఆ వరద నీటిని అంచనా వేయకపోవడం కారణంగానే ఆ బస్సు ఆ వరదలోకి వెళ్ళినట్టుగా భావించవచ్చు. ఒక్కసారిగా వరద ప్రవాహం పెద్ద ఎత్తున రావడం, ఆ బస్సు కూడా అందులోనే ఆగిపోవడంతో కొంత ప్రయాణికులు కూడా కంగారు పడినటువంటి పరిస్థితి. ప్రయాణికులంతా కూడా పెరుగుతున్నటువంటి వరదను దృష్టిలో ఉంచుకొని వారే ఆ వరద నీటిలో కొంతమంది నడుచుకుంటూ బయటకు వెళ్ళగా మరికొంతమంది అందులో కొంత సాహసం చేసి ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చినటువంటి పరిస్థితి గమనించినటువంటి స్థానికులంతా కూడా అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి పోలీసు, అదేవిధంగా మున్సిపల్ సంబంధించినటువంటి సిబ్బంది చేరుకోవడం జరిగింది. అప్పటికే ప్రయాణికులంతా కూడా బస్సులో నుంచి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. అదే ఏదైతే రోడ్డు ఉంటుందో ఆ దగ్గరలోనే ఆ రోడ్డు ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ బస్సును అందులో నుంచి తీయడానికి జేసీబీని తీసుకురావడం జరిగింది. జేసీబీ తాళ్ల సాయంతో ఇటు పోలీసులు, మున్సిపల్ అధికారులు వీరంతా కూడా ఆ బస్సుకు తాళ్లు కట్టి తాళ్ల సాయంతో ప్రస్తుతం అయితే బస్సును బయటికి తీయడం జరిగింది. కేవలం ఈ ప్రాంతంలోనే కాదు, చాలా ప్రాంతాల్లో కూడా వరద నీరు పెద్ద ఎత్తున పోటెత్తిందని చెప్పుకోవచ్చు. ఇటు ఆటోనగర్ తో పాటు మాలపల్లి, అదేవిధంగా అరసపల్లి, రైల్వే కమాన్ ఈ ప్రాంతాలకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వైపు వాహనాలు వెళ్లకుండా ఇటు ట్రాఫిక్ కూడా మళ్లించడం జరిగింది. ప్రస్తుతం అయితే వర్షం కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ మరొకసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు మున్సిపల్ కావచ్చు, మిగతా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశాలను కూడా జారీ చేసినట్లుగా సమాచారం ఉంటుంది. ప్రస్తుతం అయితే లోతట్టు ప్రాంతాల్లో ఎవరు వెళ్ళవద్దని చెప్పి అటువంటి ఆ ప్రాంతంలో ఉన్న నివాసాలు ఉంటున్నటువంటి వారంతా కూడా ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పి, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు లోతట్టు ప్రాంతాలకు ప్రయాణం చేయవద్దని చెప్పి ఇటు అధికారులు సూచనలు చేయడం జరుగుతుంది. కేవలం నిజామాబాద్ జిల్లా పరిధిలోనే కాదు, చాలా చోట్ల కూడా పెద్ద ఎత్తున భారీగా ఒక్కసారి వర్షం కురవడంతో వరద పోటెత్తింది. రోడ్లపైకి వరద ప్రవాహం కొనసాగింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద ప్రవాహం కొనసాగింది. ప్రస్తుతం అయితే ఆర్టీసీ బస్సు మాత్రం అందులో ఉన్నటువంటి ప్రయాణికులు మాత్రం సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగలిగారు. అదేవిధంగా సాయంత్రం ఒకవేళ రాత్రి వేళలా ఈ ప్రమాదం జరిగితే కొంత నష్టం జరిగే అవకాశం ఉండేది. ప్రస్తుతం అయితే భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచన చేస్తున్నారు. సంధ్య. రైట్ సతీష్.